టాప్ గెయినర్స్ పవర్ గ్రిడ్ 4.35% పెరిగింది. ట్రెంట్ 2.60%, హెచ్సిఎల్ టెక్ 1.77%, ఇన్ఫీ 1.59%, టెక్ మహీంద్రా 1.41% పెరిగాయి. టాప్ లూజర్స్ ఏషియన్ పెయింట్ -8% లాస్ అయింది. బ్రిటానియా -5.95%, అపోలో హాస్పిటల్స్ -3.59%, సిప్లా -2.69%, ఓఎన్జీసీ -2.02 పతనమయ్యాయి. ఈరోజు మార్కెట్ సెంటిమెంట్ వచ్చి నిఫ్టీ ఫ్లాట్గా క్లోజ్ అయింది. నిఫ్టీ -6.90 పాయింట్స్ నష్టపోయి 24,141 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 315 పాయింట్స్ పైగా పెరిగి 51,876 దగ్గర క్లోజ్ అయింది. సెన్సెక్స్ +9.83 పాయింట్స్ పెరిగి 79,496 దగ్గర క్లోజ్ అయింది. టాప్ పెర్ఫార్మింగ్ సెక్టర్స్: టాప్ గెయినర్ ఐటీ సెక్టర్, టాప్ లూజర్ ఎఫ్ఎంసీజీ. ఈరోజుటి మార్కెట్ పైన ఇంపాక్ట్ చేసిన మేజర్ న్యూస్: బంగారం ర్యాలీ. బంగారం ధరలు తాజాగా పౌండ్కు $2,789 వద్ద గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించడంతో పాటు ఉక్రెయిన్లో సాగే రాజకీయ అస్థిరత మరియు సెంట్రల్ బ్యాంకుల బలమైన డిమాండ్ వంటి అంశాల వలన బంగారం పెట్టుబడిదారుల ఆసక్తి పెరిగింది. ఈ పరిస్థితులు భవిష్యత్తులో కూడా బంగారం ధరలు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. ఇంకొకటి వచ్చి అమెరికా ఆర్థిక వ్యవస్థ మరియు ఫెడరల్ రిజర్వ్ పాలసీ. అమెరికా ఆర్థిక వ్యవస్థ గత త్రైమాసికంలో 2.8% వృద్ధి రేటుతో సుస్థిరతను కనబరచడం వల్ల ఆర్థిక వృద్ధి, ద్రవ్యోల్బణం మరియు ఫెడరల్ రిజర్వ్ వడ్డీ కోతలపై ప్రశ్నలు తలెత్తాయి. అక్టోబర్లో బాండ్ ఈల్డ్లు కూడా పెరిగాయి. ఇది వడ్డీ కోతలను క్రమంగా అమలు చేస్తారనే నమ్మకాన్ని పెంచుతుంది. ఫెడరల్ రిజర్వ్ ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థను అదుపులో ఉంచేందుకు క్రమంగా వ్యవహరిస్తున్నట్లు అర్థమవుతుంది. అలాగే టెక్ స్టాకులు ఎన్విడియా, యాపిల్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు స్టాకులు ఏఐ బూమ్ కారణంగా మార్కెట్ను ముందుకు నడుపుతున్నాయి. ఎన్విడియా ప్రస్తుతం అత్యంత విలువైన కంపెనీగా నిలిచింది. ఏఐ సంబంధిత మౌలిక వసతులపై సంస్థల ఖర్చులు పెరుగుతున్న కారణంగా ఈ కంపెనీలు మంచి లాభాలను సాధిస్తున్నాయి. ఈ అంశాలు మార్కెట్లో స్థిరత్వాన్ని ప్రభావితం చేస్తుండగా పెట్టుబడిదారుల సెంటిమెంట్పై మరియు భవిష్యత్తు ఆర్థిక స్థితిగతులపై కీలకమైన ప్రభావం చూపవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రేపటి నిఫ్టీ యొక్క మార్కెట్ వ్యూ వచ్చి నిఫ్టీ ఈరోజు స్లైట్గా నెగిటివ్లో ఓపెన్ అయ్యి మనం ఏదైతే ట్రెండ్ లైన్ డ్రా చేసామో ట్రెండ్ లైన్కి అగైన్ మళ్ళీ రీటెస్ట్ చేసింది. ఈరోజు రీటెస్ట్ చేసి పాజిటివ్గా వెళ్ళడానికి ట్రై చేసింది. అలాగే వెళ్తూ 200 పాయింట్స్కి దగ్గరగా మార్కెట్ నిఫ్టీ పెరిగి అలాగే అగైన్ మళ్ళీ ఫాల్ వచ్చింది. ఒకసారి ఈ డ్రా చేసిన చార్ట్ ప్యాటర్న్ని ఒకసారి గమనించండి. నేను ఈ చార్ట్ ప్యాటర్న్ ప్రకారం మార్కెట్ ఫర్దర్ వ్యూ ఉంటుందని నేను భావిస్తున్నాను. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ విషయానికి వచ్చేసరికి ఇప్పుడు స్ట్రాంగ్ సపోర్ట్ జోన్, సపోర్ట్, రెసిస్టెన్స్ టు ఈ లెవెల్స్ని మీరు గమనించవచ్చు. అలాగే బ్యాంక్ నిఫ్టీలో కూడా ఈరోజు ఫ్లాట్ ఓపెన్ అయ్యి మార్కెట్ 500 పాయింట్స్ పైగా పెరిగింది. ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో ఒక వాలటాలిటీని అయితే మనం ఈరోజు చూడగలిగాము. ఏదైతే 52,350 రేంజ్ మరియు 51,000 రేంజ్ ఏదైతే ఉందో ఈ రేంజ్ నుంచి బ్యాంక్ నిఫ్టీ బయటకు వచ్చేంత వరకు మార్కెట్లో ఈ టైప్ వాలటాలిటీని మనం ఇక ముందు చూడగలము. 52,350 లెవెల్ మరియు 51,000 ఈ లెవెల్ని స్ట్రాంగ్ డిమాండ్ జోన్గా మనం పరిగణించవచ్చు. ఇంకా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ విషయానికి వచ్చేసరికి మనం ఏదైతే స్ట్రాంగ్ సపోర్ట్, రెసిస్టెన్స్ 1, రెసిస్టెన్స్ 2 లెవెల్స్ని డ్రా చేసుకున్నామో ఇదే లెవెల్స్ని గమనించండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అయ్యిందని అనుకుంటున్నాము. మమ్మల్ని మేము ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటాము. మీ సపోర్ట్ ఇలాగే ఉంచండి. మీకు ఫైనాన్స్ రిలేటెడ్ ఎలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియో కావాలన్నా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. డెఫినెట్లీ మీ డౌట్స్ క్లారిఫై చేస్తాము. అలాగే మీరు లైక్ చేస్తే ఈ వీడియో మరికొంతమందికి చేరుతుంది. మీరు సబ్స్క్రైబ్ చేస్తే మా వీడియో ఎంతమందికి రీచ్ అవుతుందో మాకు తెలుస్తుంది. వీడియో పోస్ట్ చేయగానే నేరుగా మీ ఫోన్లో నోటిఫై అవ్వాలంటే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్.